నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ అడ్మిషన్‌లకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. పాలిసెట్ దరఖాస్తుకు రేపే ఆఖరు. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. ₹100 లేట్ ఫీజు తోటి ఈ నెల 30, $300 లేట్ ఫీజు తోటి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ మే 24న ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తులు షురు. మే 7 వరకు దరఖాస్తులకు అవకాశం. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మెయిన్స్లో అర్హత సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పించారు. వీరంతా మే 7 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు 3,200గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 1,600 చెల్లించాల్సి ఉంటుంది. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. ముగిసిన గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్షలు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు, బీసీ రెసిడెన్షియల్ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 18,989 మంది దరఖాస్తు చేసుకోగా 16,000 మంది చిల్లర హాజరయ్యారు. ఇంటర్లో ప్రవేశాలకు 47,000 మంది చిల్లర దరఖాస్తులు చేసుకోగా 41,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2వ వారంలో సిబిఎస్ఈ ఫలితాలు. సిబిఎస్ఈ ఫలితాలు మే 2వ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 39 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మే తొలి వారంలో 10వ తరగతి, 2వ వారంలో 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. 5 లోపు సియూఈటీ, Q2, యూజీ సెట్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు. ఏ సిటీలో మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ స్లిప్పులలో ఇస్తారు. మే 5 లోపు విడుదల చేస్తారు. యూజీసీ చైర్మన్ చెప్పారు. మే 2వ వారం నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 15 నుంచి 24 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, ఐఐటీలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 7/5. వెబ్సైటు ఈఆర్పి ఆన్లైన్ IITJAC.in. హాల్ బెంగళూరులో మెడికల్ ఆఫీసర్లు, ఎంబీబీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 35 ఇయర్స్ ఉంచొద్దు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 13వ తారీఖు. HALindia.co.in వెబ్సైట్. వాకిన్లు ఉన్నాయి. IICT హైదరాబాద్ ప్రాజెక్ట్ అసోసియేట్లు. మొత్తానికి తాత్కాలిక ప్రతిపాదికన 42 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్, ఎంటెక్, గేట్, నెట్లలో ఉత్తీర్ణత, పిహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు మే 1, 2. ప్రదేశం CSIR IICT హైదరాబాద్. ఇది వెబ్సైట్. పట్నా రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో తాత్కాలిక ప్రతిపాదికన 21 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. అర్హతలు డిప్లొమా, ఇంటర్, బయాలజికల్ సైన్స్, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంవీఎస్సీ, బీడీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల 13వ తారీఖు. ఇంటర్వ్యూ తేదీ 16/5. ప్రదేశము అక్కడే ఉంటుంది, పాట్నాల. వెబ్సైటు RMRIMS.org.in. ఇకపోతే దివ్యాంగుల సేవలో బీపీటీ, బీఓటీ, బీపీఓ, BASLపై కోర్సులు. దివ్యాంగులకు బోధనకు ఉద్దేశించిన కోర్సులు. కోర్సు పూర్తి చేసుకుంటే విస్తృత కెరీర్ అవకాశాలు. SVRRITలో ఎడ్యుకేషన్. ఇది చాలా బాగుంటుంది. హెల్త్ కేర్ రంగంలో సేవలు అందించాలని కోరుకుంటున్నారా? దివ్యాంగుల జీవితాల్లో వెలుగును నింపాలని సమున్నత ఆశయం ఉందా? ఇందుకు అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు చక్కటి మార్గం SVNIRTAR కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ సెట్లో పాస్ అయితే జాతీయ స్థాయిలో పేరున్న స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అందించే కోర్సులో ప్రవేశం లభిస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. యూజీ, పీజీ అడ్మిషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 20. అడ్మిట్ కార్డులు జూన్ 4న. ఎంట్రన్స్ డేట్
మనకు 23 నుంచి ఉంటుంది జూన్. వెబ్సైటు svnirtarnic.in. ఎడిసెట్ 2024 మనకు తెలంగాణలో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఏపీలో కూడా ఇదే ఉంది. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కోర్సుల వివరాలు ఇట్లున్నాయి: పెయింటింగ్, స్కల్ప్చర్, ఇంటీరియర్ డిజైన్. అర్హత 10+2, ఇంటర్మీడియట్, ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, ఎంబైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఏ కోర్సులు చదివినా సరే ఇంటర్లో సరిపోతుంది. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీట్ కేటాయిస్తారు. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 23/4. లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 22/5, వచ్చే నెల 22. హాల్ టికెట్ డౌన్లోడ్ 4/6. ఎగ్జామ్ డేటు 13/6 ఉంటుంది. వెబ్సైట్ సెట్స్ apschi.gov.in. యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్ష. మొత్తం 506 ఉన్నాయి పోస్టులు. బీఎస్ఎఫ్ 186. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు వీడియోలో, మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 14/5, వచ్చే నెల 14 వరకు ఉంది. రాత పరీక్ష 4/8 ఆగస్టులో ఉంది. యూపీఎస్సీ.gov.in వెబ్సైట్. టీఎంసీలో 87 మెడికల్, నాన్ మెడికల్ పోస్టులు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై, గౌహటి, విశాఖపట్నంలోని హాస్పిటల్లో వీళ్ళు అప్లికేషన్లు కోరుతున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా 10+2 డిగ్రీ, పీజీ పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చే నెల 7వ తారీఖు. స్వయం ఉపాధి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి అని కలెక్టర్ త్రిపాఠి గారు చెప్తున్నారు, ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి. టైలరింగ్, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీ, సెల్ ఫోన్ రిపేర్ సర్వీసెస్, సీసీటీవీ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, బైక్ రిపేరింగ్, ఫోటో వీడియోగ్రఫీ, ప్లంబింగ్, శానిటరీ, ఏసీలు, ఫ్రిడ్జ్ రిపేర్ సర్వీసెస్, ఎలక్ట్రికల్, మోటార్ వైండింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్, 2-వీలర్ మెకానిక్, మెన్స్ పార్లర్, సెలూన్, అగరబత్తి తయారీ, డైరీ ఫార్మింగ్, షీప్ ప్రొడక్షన్, పౌల్ట్రీ, ఫాస్ట్ ఫుడ్ తయారీ, ఫోటో ఫ్రేమింగ్, లామినేషన్, కార్పెంటరీ, టీవీ టెక్నీషియన్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. 15 నుంచి 45 ఏళ్ల లోపు వారు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. జిల్లా వాసులై ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు మే 10లోగా కలెక్టర్ కార్యాలయంలోని సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ సెల్ నంబర్, ఈ నంబర్కు దరఖాస్తు సమర్పించాలని కూడా సూచించారు. ఇకపోతే సేల్లో మేనేజర్ కొలువులు. మహారత్న కేటగిరీకి చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు మేనేజర్ కొలువులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు ఛానల్లో ఉంటాయి. లాస్ట్ డేట్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 8. వెబ్సైట్ sailcareers.in. సాయుధ దళాల్లో చేరతారా డిగ్రీతో? ఏసీపీ 506 ఖాళీలు. డిగ్రీతో ఉన్న మేటి ఉద్యోగాల్లో సిఏపిఎఫ్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు మొదటి వరుసలో ఉంటాయి. వీటి భర్తీకి యూపీఎస్సీ ఏటా ప్రకటన విడుదల చేసింది. పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైన వారు ఐపీఎస్తో సమాన హోదా పొందవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ముఖ్య సమాచారం: మనకు అర్హత డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 14 సాయంత్రం 6 గంటల వరకు. దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు 200 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ ఆగస్టు 4. వెబ్సైట్ యూపీఎస్సీ.gov.in. ఇకపోతే గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో అకాడమిక్ ప్రోగ్రాంలు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే యూజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డి వొకేషనల్, బి వొకేషనల్ ఇది సంబంధించిన ఉన్నాయి. వసతి, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దరఖాస్తుకి చివరి తేదీ మే 31. వెబ్సైటు రూరల్ UNIVAC.in. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూతా ప్రపంచ రికార్డు స్కోరు 254 సాధించాడు. 2024 ఏప్రిల్ 25న ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో అతడు 2.5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్షను ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్ కోటా విజేత అయిన అర్జున్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ రికార్డు 253.7ను అధిగమించాడు. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 2024 ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్లో రణ్వీర్ సింగ్, ఎక్తా, అనురాగ్ స్వర్ణాలు గెలిచారు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో రణ్వీర్ 9 నిమిషాల 22.62 సెకండ్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల 300 మీటర్స్ స్టీపుల్ చేజ్లో ఎక్తా 10 నిమిషాలు 31.92 సెకండ్ల టైమింగ్తో పరిస్థితి
అంటే గోల్డ్ సొంతం చేసుకుంది. పురుషుల షాట్ పుట్లో అనురాగ్ సింగ్ 19.23 మీటర్ల దూరం గుండును విసిరి బంగారు పతకాన్ని నెగ్గారు. 2024 ఏప్రిల్ 26న జరిగిన మ్యాచ్లో లక్షిత, వినోద రజతం, శ్రీయ రాజేష్ కాంస్యం గెలుచుకున్నారు. 100 మీటర్ల పరుగులో లక్షిత 2 నిమిషాల 7.10 సెకండ్లు రెండో స్థానంలో నిలిచింది. 400 మీటర్స్ పరుగులో శ్రీయ 59.20 సెకండ్లతో మూడో స్థానం పొందింది. భారత జీడిపి వృద్ధి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 6.6 నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు, పెట్టుబడులు వృద్ధి ఇందుకు దోహదపడొచ్చని తెలిపింది. ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ పేరిట డెలాయిట్ ఈ నివేదిక వెలువరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని 7.6 నుంచి 7.8%కి డెలాయిట్ సవరించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఉత్తర భారతదేశంలోనే మొదటిసారిగా ఏ విద్యా సంస్థ మానవ DNA బ్యాంకును ప్రారంభించింది అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇటీవల వార్తల్లోకి వచ్చిన తాంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. 24-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖ అత్యధికంగా 6,21,540.85 కోట్ల బడ్జెట్ కేటాయింపులను పొందింది అంటే రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్. 2024 ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డేను ఏ థీమ్తో నిర్వహించారు? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 పథకంను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేసింది? మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 24-25 కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన బ్లూ ఎకానమీ 2.0 అనేది దేనికి సంబంధించింది? సముద్రాలు, మహాసముద్రాలు, తీర ప్రాంతాలు. ఏ రాష్ట్ర కేబినెట్ ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ UCC బిల్లుకు ఆమోదం తెలిపింది? ఉత్తరాఖండ్. యూపీలోని ఏ నగరం ఇటీవల కేంద్ర జల మంత్రిత్వ శాఖ అందించే వాటర్ వారియర్ పురస్కారాన్ని గెలుచుకుంది? నోయిడా. సీనియర్ సిటిజన్ల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వయోశ్రీ యోజనను ప్రారంభించింది? మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మహమ్మదీయ చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నాయి? రొమేనియా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? అభినవ్ బింద్రా. వర్డ్ ఆఫ్ ద డే కింద పర్పెచువల్ శాశ్వతమైన, నిరంతరమైన. సినోనిమ్స్ ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. యాంటోనిమ్స్ టెంపరరీ, ఇంటర్మిటెంట్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. చూసుకోండి. నా ముఖం కాదు మార్కులు చూడండి, ట్రోలర్లకు యూపీ టాపర్ దీటనే జవాబు. ఇగో ఇది వీటిలో ఉండాలి. చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవి అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే, నాపై వచ్చిన ట్రోల్స్ను నన్ను పెద్దగా బాధించలేదు. నా మార్కులు ముఖ్యం, ముఖంపై ఉన్న వెంట్రుకలు కాదు అని తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ట్రోల్స్ను ధీటుగా సమాధానం చెబుతోంది ఉత్తరప్రదేశ్ టాపర్. పిన్న వయసులోనే హుందాగా వ్యవహరిస్తూ తనను అవహేళన చేస్తున్న వారి ఆట కట్టిస్తుంది. ఇది మొన్న రీసెంట్ టైమ్స్లో ఆమెకు ఫేస్ మీద హెయిర్ ఉంది అని మస్తు అరాస్ చేశారు. ఆమె మంచిగా ఆన్సర్ ఇచ్చింది. అది హార్మోనల్ ఇష్యూ. హార్మోన్లలో మార్పుల కారణంగా ముఖంపై అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ వస్తాయి. అది పెద్ద విషయం కాదు, మార్కులు కాదు ముఖ్యం, మార్పు ముఖ్యమని చెప్తున్నారు. మనకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, చాలామంది పిల్లలు చనిపోతారు. అది కాదు, మనకు లైఫ్ అనేది ముఖ్యం, మనం మారాలి అనేది చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి జీవితంలో గెలిచిన ఎవరో ఎంతోమంది ఉన్నారు, ఎందరో వారిలో కొందరు అని ఇచ్చారు. దీంట్లో మనకు సచిన్ ఉండు, ఈ మీన్ టైంలో పవన్ కళ్యాణ్ ఉండు. గుర్తుపెట్టుకోండి. బాధితులకు భరోసా పోక్సో ఈ బాక్స్. నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు జరుగుతూనే ఉన్నాయి. ఈ అకృత్యాలకు పాల్పడే వారిపై ఫిర్యాదులకు బాధితులు వెనుకాడుతుండటంతో శిక్ష నుంచి చాలామంది తప్పించుకుంటున్నారు. చాలామంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదు చేయడం లేదు. అందుకనే ఈ యాప్ పెట్టేసి ఫిర్యాదు చేసే విధానం ఇట్లా. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోక్సో ఈ బాక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ వెంటనే ఫిర్యాదుల విభాగం ముఖ చిత్రం కనిపిస్తుంది. ఇట్లా ఈ బాక్స్, దానిపైన క్లిక్ చేసి మనము కంప్లీట్ చేయాలి. మొత్తం ఢిల్లీ కేంద్రంగా చర్యలు ఉంటాయి. శిశు, స్త్రీ,
సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి జిల్లా కేంద్రానికి సమాచారం పంపుతారు. బాలల సంరక్షణ అధికారి సిబ్బంది సహకరించి వెంటనే విచారణ చేపడతారు. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎట్లయినా సరే ఈ ఈడియట్స్ని మనము ఉపేక్షించేది లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా తప్పిది చిన్నపిల్లల మీద సెక్సువల్ హరాస్మెంట్ అనేది. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.